హాయ్ ఎవ్రీవన్. మార్కెట్ ఇవాళ ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెన్ అయింది. బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయ్యి బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ చేసి ఇప్పుడు మళ్ళీ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది నిఫ్టీ కూడా. సో ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకుని ప్లాన్ చేస్తున్నాను. ఒక గ్రీన్ క్యాండిల్ కొంచెం రిట్రేస్మెంట్ అయిన తర్వాత తీసుకుందాము. ఇక్కడ బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇక్కడ ఎంట్రీ ఇస్తే మళ్ళీ రిట్రేస్మెంట్లో స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో కొంచెం రిట్రేస్మెంట్ అయిన తర్వాత ఇక్కడ ఎంట్రీ ఇద్దాం. సో ఇక్కడ ఎంట్రీ ఇస్తున్నాను. 57,300 పుట్ ఆప్షన్ ఒక లాట్ 465కి ప్లేస్ అయింది. 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. -465 -50 415. $50 స్టాప్ లాస్ పెట్టుకున్నాను. సో పొజిషన్ తీసుకున్న తర్వాత మన ట్రేడ్ నెగిటివ్లో వెళ్ళింది. 200-300 లాస్లో చూపిస్తుంది. బట్ నో ఇష్యూస్. యాక్చువల్లీ ఇక్కడే ఎంట్రీ అవుదాం అనుకున్నాను సెకండ్ మినిట్ క్యాండిల్ స్టార్టింగ్ దగ్గర. బట్ అర్లీ ఎంట్రీ అవుతుందేమో నా ఆగాను. బట్ వెయిట్ చేయడం వల్ల బిగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఇప్పుడు రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. ఇది ఇక్కడ వరకు వచ్చేసి మళ్ళీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. సో ఇక్కడ నేను పుట్ ఆప్షన్ ఏం తీసుకున్నాను అంటే లాస్ట్ 3 days నుంచి మార్కెట్ డౌన్ సైడ్ మొమెంటం ఇస్తుంది. సో డౌన్ సైడ్ మొమెంటం ఇస్తూ మార్కెట్ నిన్న సెకండ్ హాఫ్ మాత్రం కొంచెం రికవరీ అయింది. బట్ నిన్న మార్నింగ్ ఫాల్ అయిన తర్వాత కొంచెం రికవరీ ఇచ్చేసి సెకండ్ హాఫ్ అంతా కొంచెం రికవరీ ఇచ్చింది. సో ఈ బిగ్ ఫాల్లో ఇక్కడ సెల్లర్స్ ఎంటర్ అయి ఉంటారు. ఇక్కడ సో ఇక్కడ ఎంటర్ అయిన సెల్లర్ స్టాప్ లాస్ ఇక్కడ తినేసి ఉంటుంది. అంటే ఇక్కడ బయ్యర్స్ వచ్చి ఉంటారు. సో ఈ బయ్యర్ స్టాప్ లాస్ తినడం కోసం అని చెప్పి ఇక్కడ డౌన్ సైడ్ పుట్ ఆప్షన్ ప్లాన్ చేశాను. సో ప్రస్తుతం లాస్ పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ మళ్ళీ అప్సైడ్ మూమెంటం ఇస్తూ ఉంది. ఇక్కడ స్టాప్ లాస్ ఒక 10 పాయింట్స్ పెంచుకుందాము. ఛాన్స్ ఉంది ఇవాళ ప్రాఫిట్ తీసే ఛాన్స్. 10 పాయింట్స్ పెంచుకుంటున్నాను స్టాప్ లాస్. లాస్ వచ్చేసి 1400 దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ వరకు రిట్రేస్మెంట్ తీసుకుంటుండొచ్చు మేబీ. నిఫ్టీ సెన్సెస్ కూడా రిట్రేస్మెంట్ తీసుకుంటుంది. బ్యాంక్ నిఫ్టీ మేబీ ఇక్కడ వరకే రిట్రేస్మెంట్ తీసుకోవాలి. ఇది కూడా అప్సైడ్ మూమెంటం బ్రేక్ చేసిందంటే 58,000 వరకు వచ్చి రిటర్న్ ఇక్కడ నుంచి రిటర్న్ అవుతుంది, మార్కెట్ రివర్స్ అవుతుంది. సో మన లాస్ వచ్చేసి ప్రస్తుతం 1000 వరకు ఉంది. యాక్చువల్లీ రిట్రేస్మెంట్ తర్వాత తీసుకుందాం అనుకున్నాను. బట్ ఇక్కడే ఎంట్రీ ఇచ్చాను నేను. ఇక్కడే ఎంట్రీ ఇచ్చాను. ఇక్కడ నుంచి ఇంకెక్కువ రిట్రేస్మెంట్ ఇవ్వదు అనుకున్నా, కానీ ఇది ఇక్కడ వరకు ఇస్తుంది రిట్రేస్మెంట్. సో ప్రస్తుతం మన లాస్ 1300 ఉంది. సో నిఫ్టీ కూడా రిట్రేస్మెంట్ ఇస్తుంది, సెన్సెస్ కూడా. ఇక్కడ కాస్త మనము వెయిట్ చేయాల్సింది. ఇంత బిగ్గా రెడ్ క్యాండిల్ చూసిన తర్వాత రిట్రేస్మెంట్కి వెంటనే ఎంట్రీ ఇచ్చాను. ఇక్కడ నేను మిస్టేక్ అయిపోయింది. బట్ నో వరీస్, మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది ఇవాళ. బట్ ఏంటంటే ఈ రిట్రేస్మెంట్లో మన స్టాప్ లాస్ ఇట్టే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు సెకండ్ రేట్ తీసుకోవద్దు రూల్ ప్రకారం. బట్ ఇది స్టాప్ లాస్ ఇట్టే ఉంది. స్టాప్ లాస్ హిట్ అయిపోయింది మనది. సో 10 పాయింట్స్ పెంచుకుని కూడా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఇక్కడ వరకు ఇది రిట్రేస్మెంట్ తీసుకుంటుంది 58,000 వరకు, 57,500 వరకు.
సో సెకండ్ ఎంట్రీ తీసుకుందాము. 57,600 దగ్గర ఆపర్చునిటీ ఉంది. ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాను. 50 పాయింట్స్ పెట్టుకుంటున్నాను. ఇక్కడ స్టాప్ లాస్ 477 మైనస్ 50 427 50 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకున్నాను. బట్ ఇది ఇంకా అప్సైడ్ మొమెంటం ఇస్తుంది. బట్ నిఫ్టీ సెన్సెక్స్ ఎస్టర్డే క్లోజింగ్ వరకు వచ్చింది. నిఫ్టీ కూడా సెన్సెక్స్ కూడా ఎస్టర్డే క్లోజింగ్ వరకు వస్తుంది. ఇది సో ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ సో ఇంత మొమెంటం ఇచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకా ఇక్కడ నుంచి అప్సైడ్ మొమెంటం ఇవ్వదు. ఖచ్చితంగా ఇది డౌన్ సైడ్ మొమెంటం ఇచ్చి 57,500ని టచ్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఇక్కడ మనము ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేద్దాం. సెకండ్ ట్రేడ్లో ప్రస్తుతం లాస్ వచ్చేసి 1000కి వచ్చేసింది. ఇది ఇంకా అప్సైడ్ మొమెంటం ఇస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఇది ఇంకా అప్సైడ్ మొమెంటం ఇస్తుంది. అంటే కొంచెం రిస్క్ ఉంది సెకండ్ ట్రేడ్లో కూడా. సెకండ్ ట్రేడ్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ ఇది అప్సైడ్ మొమెంటం ఇస్తుంది. సో సెకండ్ ట్రేడ్ కూడా లాస్ బుక్ చేసాము. సో సెకండ్ ట్రేడ్లో కూడా మనం లాస్ బుక్ చేసాము. ఇంపల్స్ ట్రేడ్ అయిపోయింది. సో పుట్ ఆప్షన్ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఇక్కడ అదే మైండ్ సెట్తో నేను ఇక్కడ మార్కెట్ ఫాస్ట్గా అప్సైడ్ మొమెంటం ఇచ్చేసరికి ఇక్కడ ఎంట్రీ ఇచ్చాను. సెకండ్ ట్రేడ్ కూడా స్టాప్ లాస్ ఇచ్చేసింది. సో ఇక్కడ రూల్ బ్రేక్ చేశాను, డిసిప్లిన్ బ్రేక్ చేశాను కాబట్టి దాని తగ్గ పనిష్మెంట్ వచ్చేసింది నాకు. సో మేబీ ఇక్కడ నుంచి ఛాన్స్ ఉంది, ఇక్కడ నుంచి రివర్సల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక బట్ మనము 2 times స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సెకండ్ టైం ట్రేడ్ తీసుకోవద్దు, కాసేపు వెయిట్ చేసి తీసుకోవాల్సింది. తొందరపడాను, ఇంపల్స్ ట్రేడ్ అయిపోయింది సెకండ్ ట్రేడ్. సో ఇవాళ నేర్చుకోవాల్సిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే, సో ఫస్ట్ ట్రేడ్ ఇమ్మీడియట్లీ స్టాప్ లాస్ హిట్ అయ్యి మనకి మార్కెట్ ఇంకా ఫాస్ట్ మూమెంటం ఇచ్చినప్పుడు ఇంపల్స్ ట్రేడ్ తీసుకోవద్దు, సెకండ్ ట్రేడ్ తీసుకోవద్దు, రూల్ బ్రేక్ చేయొద్దు. దాని తగ్గ పనిష్మెంట్ దొరికింది. సో ఓవరాల్ ఇవాళ లాస్ వచ్చేసి హ్యూజ్ లాస్ అయింది, 3,300. ఫస్ట్ ట్రేడ్లో కూడా 10 పాయింట్స్ ఇంక్రీజ్ చేసుకున్నాను. యాక్చువల్లీ మన డే లిమిట్ 1,500 స్టాప్ లాస్. ఇన్ కేస్ 10 పాయింట్స్ ఇంక్రీజ్ చేసుకుంటే 1,800. బట్ మ్యాక్సిమం 1,800 లాస్ తీసుకోవాలి. బట్ నేను ఇవాళ 3,300 లాస్ తీసుకున్నాను. సో లాస్ట్ వీక్ నేను డిసిప్లిన్తో ఏవైతే ప్రాఫిట్ ఎర్న్ చేశానో దాంట్లో హాఫ్ ఆఫ్ ద ప్రాఫిట్ ఈ ఒక్కరోజు వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ నిన్న ఇవాళ 2 daysలో లాస్ట్ వీక్ ప్రాఫిట్ అంతా వైప్డ్ ఆఫ్ అయిపోయింది. సో మనం నేర్చుకోవాల్సిన బిగ్గెస్ట్ లెసన్ ఏంటంటే, రూల్ ప్రకారం ట్రేడ్ చేయాలి, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, ఎమోషనల్ అవ్వద్దు, ఇంపల్సివ్ ట్రేడ్స్ తీసుకోవద్దు. And that's all for today. Thanks for watching my channel. See you tomorrow. Bye bye.